గుంటూరులో మూడో రోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. లక్ష్మీపురం నుంచి లాడ్జ్ సెంటర్ శంకుర్లాస్ మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున గుంటూరు నగర ప్రజలు పాల్గొన్నారు. దారి పొడవునా గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాలనలో అందించిన సంక్షేమ పథకాలను బట్టి గుంటూరు వెస్ట్లోని ప్రజలు వేలాది మందిగా తరలివచ్చి తమ దీవెనల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించారని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ చేయలేని సంక్షేమం జగన్మోహన్ రెడ్డి చేశారని కొనియాడారు. గుంటూరు వెస్ట్లో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తరలివచ్చిన కార్యకర్తలు ప్రజలను చూస్తే స్పష్టమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి వెంకట్రావుశయ్య, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం మరియు మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారో, జగనన్న పాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కళ్ళారా ఇప్పుడే మన గుంటూరు బస్సులో మనం ఇక్కడే చూడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మాకు బలమైన నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేశారో, ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారు. ప్రజల వద్దకే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో మాకు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూసినట్టయితే రైతులు కావచ్చు, ఈరోజు విద్యా వైద్యం కావచ్చు, ఈరోజు అక్క చెల్లెమ్మలకు అందరూ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దిశగా మరి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా మద్దతు తెలియజేయడానికి వచ్చి విడుదల రజని గారు ఈరోజు భారీ ఎత్తున అది ప్రజా దీవెనలతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి నామినేషన్ వేయడం జరుగుతాం. ఈ యొక్క ప్రజా అభిమానం ఇవాళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చేరువయ్యారో, గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారో, ఇవాళ బస్సు యాత్ర మనమంతా సిద్ధం అనే బస్సు యాత్ర తర్వాత ఈరోజు ఈ నామినేషన్ కూడా అంత భారీ ఎత్తున జరగడం అనేది చాలా సంతోషకరం. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ, దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు. అందుకనే రేపు రాబోయే ఎలక్షన్స్లో మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాన్సారని చెప్తాను. దానికి గుంటూరులో ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ, అదేవిధంగా 7 నియోజకాలు కూడా గుంటూరు పార్లమెంట్ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఎందుకంటే ఈ గుంటూరు పార్లమెంట్ ప్రచారం కూడా తెలుగు పార్టీ మోసింది. ఎక్కడో గుంటూరులో స్థానికులను కాకుండా మరి ఎక్కడో వేరే ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చారు. ఇవాళ ఇంకొకళ్ళు అమెరికా నుంచి దిగుమతి చేశారు. ప్రజలు ఎక్కడ విశ్వసించలేదు. వీళ్ళకి అప్పట్లో లేని వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డబ్బులు కాజేయడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుందే తప్ప ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క స్థానిక సమస్యలు తీర్చే ప్రక్రియలో ఎక్కడ కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని వాళ్ళు తీసుకురావట్లేదు.